రిషిరాజ్ ఛానల్ టీవీ. వెల్కమ్ టు ఆర్ఆర్ న్యూస్. మున్సిపల్ వద్దు గ్రామ పంచాయతీ ముద్దు అంటూ హైదరాబాద్ ప్రధాన రహదారి బొంతపల్లి కమాన్ వద్ద బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. సుమారు 40 నిమిషాల పాటు వాహనదారులు ఇబ్బంది పడ్డారు. పోలీసుల జోక్యంతో ధర్నాను విరమించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని వారు తెలిపారు. పింఛన్లు కూడా ఇవ్వలేదు. 2500 ఇస్తాను, 2500 ఇస్తలేదు. లేడీస్ ఎట్లా బతుకుతుంది? లేడీస్కి ఏమో టికెట్ లేకుండా బస్సు పెట్టినావు, లేడీస్ని నీ దిక్కుంచుకున్నావు. మరి నీకు మా భార్యలు నీకు నువ్వు చేసుకున్నావా మా భార్యలను? మాకు టికెట్ పోతున్నాం మేము. ఎట్లా తీసుకున్నావు నువ్వు? మాకు కూడా టికెట్ పెట్టు, లేడీస్ కూడా టికెట్ పెట్టు. మాకు పింఛన్లు ఇయ్యి బరాబరి. 4000 ఇస్తాడు, 4000 కేసీఆర్ మోసం చేసినాను. కేసీఆర్కి ఇస్తున్నా, కేసీఆర్ ఇచ్చిండు. మరి ఇస్తలేవు ఎందుకు? ఇచ్చినావు నువ్వు. మాకు కావాలి ఇప్పుడు 2000 4000 పింఛన్ కావాలి. వికలాంగులకు 6000 కావాలి. ఇవన్నీ అయితేనే మేము అన్ని ఒప్పుకుంటాం. మాకు మున్సిపాలిటీ అవసరం లేదు. మా సర్పంచులు మాకు పెద్దలు మాకు అన్ని సౌకర్యం చేస్తారు. మీరు మున్సిపాలిటీ తీసుకొచ్చి మాకు ఇళ్లకు టన్నులు ఎక్కువ వేయించి 4000 ఇస్తున్నారో 8000 చేసి 8000 చేస్తాను 10,000 చేస్తే ఏడికలు తెచ్చి కడతాం మేము. కూలి పని అమలు పని చేస్తున్నాం మేము. ఇప్పుడు అమలు పని చేస్తున్నాం మేము. అమలు పని చేసి మా పిల్లల్ని ఎట్లా బతికియాలి మేము? చెప్పు నువ్వు ఇవన్నీ ఎత్తి మమ్మల్ని ఆవేశం పెట్టకు, మమ్మల్ని చంపకు. చచ్చిపోతాం ఇవ్వాలను, రేపు చచ్చిపోతాలో ఉన్నాం మేము. మాకు పింఛను 4000 పెంచాలి, 2500 పెంచాలి. మా ఇంటి పనులు తక్కువ చేయాలి. 4000 ఏడికలు తీసుకురావాలి. నేను 10,000 వేసినా ఇప్పుడు 30,000 40,000 కడుతున్నాం మేము 2 అంతస్తులకు. మాకు అవన్నీ నడివాయి. మాకు మున్సిపాలిటీ అవసరం లేదు. మా సర్పంచీలు మా నంబర్లు మాకే కావాలి. 6 గ్రామాలు అన్నారం, బొంతపల్లి, దోమాడుగు, వీరన్నగూడెం, గుమ్మడం కలిసి మున్సిపల్ చేయడం అంటే ఒక్కొక్క దానికి డిస్టెన్స్ 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు వస్తుంది. మినిమంగా మున్సిపల్ చేయాలంటే ఆదాయ వనరులు ఎక్కువ ఉండాలి. ఏ ఊర్లో కూడా ఆదాయ వనరులు తక్కువనే ఉన్నాయి. ఏవో బొంతపల్లి కాడ ఒక 10-12 ఫ్యాక్టరీలు ఉన్నంత మాత్రం ఇండస్ట్రియల్ ఏరియా అంటే కాదు. చాలామంది రైతులు కూలీలు ఉన్నారు. ఇప్పుడు గుమ్మడాల చుట్టుపక్కల అయినా దోమళ్ళు అయినా పాడి పరిశ్రమ మీద ఆధారపడే బతికే రైతులు ఉన్నారు. బొంతపల్లిలో కూడా ఉన్నారు. అన్ని గ్రామాలలో కనీసము ప్రతి ఊర్లో గ్రామసభ పెట్టి గ్రామసభ అభిప్రాయం ప్రకారం మనం మున్సిపల్ చేయాలి. కానీ ఇది ఏకపక్షంగా మున్సిపల్ చేయడాన్ని అన్ని గ్రామాలలో నిరసన వ్యక్తం చేస్తున్నప్పుడు ప్రభుత్వం ఈ చర్యను వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము మా రైతు సంఘాల తరఫున కూడా డిమాండ్ చేస్తున్నాం. మున్సిపాలిటీ వద్దని మరి అన్నారం, దోమాడుగు, బొంతపల్లి, వీరన్నగూడెం, గుమ్మడాల గ్రామ ప్రజలు మరి పెద్ద ఎత్తున కూడా మరి బీఆర్ఎస్ కార్యకర్తలు మరి నాయకులు ఉన్నటువంటి గ్రామాలలో ఉన్నటువంటి అందరూ ప్రజలు యువకులు అందరూ కూడా బొంతపల్లి కమాన్ దగ్గర ధర్నా కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి మొన్న వారం రోజుల క్రితము అసెంబ్లీలో మరి మున్సిపాలిటీ ప్రకటించడంతో కూడా మరి మున్సిపాలిటీ వద్దు అని కూడా ఈ గ్రామాలన్నీ కూడా గ్రామ పంచాయతీలే ముందు, గ్రామ పంచాయతీలు అయితే మరి అందరం కూడా బాగుంటాం, గ్రామ పంచాయతీ అయితే మరి గ్రామాలను కూడా మంచి అభివృద్ధి చేసుకుంటామని కూడా గ్రామ ప్రజలు, గ్రామ యువకులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఏకకంఠంతో కూడా అందరూ గ్రామ పంచాయతీలే ఉండాలని కూడా ఈరోజు నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా మరి ఈరోజు
ప్రభుత్వం ఏదైతే చేస్తూ ఉందో ఆ మున్సిపాలిటీని కూడా మరి ప్రకటించిందో అది వెనక్కి తీసుకోవాలని కూడా తీసుకొని గ్రామ పంచాయతీలే ఉండి మరి గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించాలని కూడా ఈ ప్రభుత్వానికి సూచిస్తూ ఉన్నాం. అంతేకాకుండా గత 5 సంవత్సరంలో కూడా మరి ఎన్నో సంవత్సరాల నుంచి కూడా కోరిక మరి మా గుమ్మడాల ఈ చుట్టుముట్టున్నటువంటి గ్రామాల ప్రజలందరూ కూడా గుమ్మడాల మండలం ఏర్పడాలని కూడా గత ప్రభుత్వంలో మరి విన్నవించుకుంటే మండలాన్ని కూడా ఏర్పాటు చేసి మరి మండలంలో ఉన్నటువంటి గ్రామాలు కూడా రామరెడ్డిపాయింది, అనంతారం, వీరారెడ్డిపల్లి, నాగిరెడ్డిగూడెం, వీరన్నగూడెం కూడా చిన్న గ్రామ పంచాయతీలు కూడా గ్రామ పంచాయతీ ఏర్పరచుకున్నాం. మరి అంతేకాకుండా మరి పెద్ద ఎత్తున కూడా అవన్నీ కూడా మంచి అభివృద్ధిలో కూడా మరి గ్రామ పంచాయతీ భవనాలు ఏంది, రోడ్లు ఏంది, యూజీడీ పైప్ లైన్ల ద్వారా కూడా అన్ని మంచిగా అభివృద్ధి చేసుకుంటూ ఉంటుంటే మరి ఈ సమయంలో మరి మున్సిపాలిటీ చేయడం ఎంతవరకు సమంజసం? మరి ముఖ్యంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో అది కూడా వెంబడే మరి వెనక్కి తీసుకొని గ్రామ పంచాయతీలు ఉండాలని కూడా కోరుకుంటూ మరి గుమ్మడాల మండలంలో పెద్ద ఎత్తున కూడా అన్ని గ్రామాలు కూడా మరి రైతు కుటుంబాలు మరి భూమి అన్ని సాగు చేసుకొని కూడా మరి పొద్దున ఉదయం లేచి కూడా మరి పాడి కానీ మరి అన్ని కూడా పంటలు కానీ అన్ని పండించుకుంటా ఉన్నాం. ఏదైతే దోమాడుగు, పొంతపల్లి, ఇవి వీరన్నగూడెం కూడా మరి పారిశ్రామిక వాడ కాబట్టి ఇక్కడ ఎంతో మంది మరి ఇక్కడ ఉన్నటువంటి మరి చుట్టుముట్టు ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ నివసిస్తూ మరి 15,000, 12,000 జీతంతో కూడా చేసుకుంటూ 60 గజాలు 80 గజాలు మరి భూమి తీసుకొని మరి అక్కడ ఇల్లులు కట్టుకునే పరిస్థితి ఉంది. మరి వాళ్ళందరికీ కూడా నడ్డి విరిచే విధంగా మరి మున్సిపాలిటీ వస్తే మరి 500, 1000 రూపాయలు ఉన్నటువంటి మరి ఇంటి ట్యాక్సీని కూడా మరి పెద్ద ఎత్తున కూడా మున్సిపాలిటీ అయితే పెరుగుతుందనే ఉద్దేశంతో కూడా మరి అందరూ కూడా ప్రజలు మరి అక్కడ రైతులు, ఇక్కడ కార్మికులు, కర్షకులు అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. మరి ఇవన్నీ కూడా ఎంబడే మరి వాళ్ళు దీన్ని రద్దు చేసుకొని మరి మేము మా ఇక్కడ ఉన్నటువంటి గుమ్మడాల మండలంలో ఉన్నటువంటి ప్రజలకు అందరికీ కూడా మంచి చేస్తారని కూడా మేము ఆశిస్తూ మరి ఎంబడే దీనికి మా ఈ 6 గ్రామాల ప్రజలందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా సీఎం గారికి, ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటా ఉన్నాం. ఎంబడే మరి ఇదేదైతే మున్సిపాలిటీ చేసిరో దీన్ని వెనక్కి తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ముందు కూడా మరి గ్రామాలు ఉంటే మంచి అభివృద్ధి ఉంటుందని కూడా మరి ఇప్పుడు చూస్తూ ఉన్నాం. మీరు అందరికీ తెలుసు ఈ గ్రామాలన్నీ కూడా ఎంత అభివృద్ధి అయినాయి అంటే మరి గత ప్రభుత్వంలో కూడా ఎంత అభివృద్ధి అయింది. మరి ఈ రోజు చూస్తూ ఉన్నాం ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మరి 6 గ్యారంటీలు అన్నారు, మరి రైతు బంధు, రైతు భరోసా అన్నారు. ఇంతవరకు మరి సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయి కూడా పదవి కాలం అయిపోయి కూడా సంవత్సర కాల పరిమితి అయిపోయినా కానీ మరి స్పెషల్ ఆఫీసర్ల పాలన నడుస్తూ ఉంది. మరి అభివృద్ధి కుంటుపడతా ఉంది. మరి ఏది అడిగినా కానీ మరి అభివృద్ధి చేయలేకపోతా ఉన్నారు. కాబట్టి మరి తొందరనే ఎలక్షన్లు పెట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామ పంచాయతీలు కూడా పంచాయతీ ఎలక్షన్లు పెట్టి అభివృద్ధి పథంలో నడిపించాలని మరి ఈ సందర్భంగా కోరుకుంటూ మరి ఏదైతే మున్సిపాలిటీ ఇదే విధంగా ఉంచితే మాత్రం గ్రామాన పెద్ద ఎత్తున కూడా మరి ధర్నాలు ఇంకా పెద్ద ఎత్తున చేస్తామని కూడా ఈ సందర్భంగా చేస్తూ మరి ఎంబడే దీన్ని వెనక్కి తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తూ మరి ముగిస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు, మీకు చేతులెత్తి దండం పెడతా ఉన్నాం, చేతులెక్కి మొక్కుతా ఉన్నాం. ఇప్పటికైనా నువ్వు మాట్లాడిన మాటలు ఇప్పటికీ నీ కట్టె తుపాకి మాటలు మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు మాట్లాడిన ఒక్కటి అమలు చేయకుండా ఇలా గ్రామ పంచాయతీలు ఇచ్చినటువంటి మన పాత కేసీఆర్ గారు మాకు మండలి ఇచ్చిండు, గ్రామ పంచాయతీలు చేసిండు, పబ్లిక్ అందుబాటులో ఉన్నటువంటి మండలాలు పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసిండు. దాని భాగంలో నువ్వు ఇవాళ మీరు పడతా ఉంటే నువ్వు ఇవాళ బాధాకర విషయం చేస్తూ ఉన్నావు. మమ్మల్ని గ్రామ పంచాయతీలు తీసేసి మున్సిపాలిటీలు చేస్తే ఇక్కడ గ్రామీణ ప్రాంతాలు రైతు కుటుంబాలు ఉన్నారు, ఉపాధి హామీలు, ఉపాధి కూలీలు ఉన్నారు. ఇక్కడ 4,000 మంది ఇలా అన్నారము, దోమాడుగు, గుంతపల్లి, వీరనగూడెం, గుమ్మడాలలో దాదాపు 4,000 మంది ఇలా ఉపాధి కూలీలు చేసుకుంటా ఉన్నారు. రెక్కాడితే డొక్కాడనని ఇలా ప్రజలు ఉన్నారు. ఆ ప్రజల మీద గ్రామ పంచాయతీ తీసేసి మున్సిపాలిటీలు చేస్తే ఏమైపోతారు ప్రజలు, ఏమైతారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికైనా నీ వైఖరి మార్చుకోకపోతే గ్రామాలలో నిరసన కార్యక్రమాలు పెడతాం, నిరాదీక్షలు పెడతాం. మమ్మల్ని అరెస్ట్ మాకు కొత్త కాదు, మనం తీసుకుపోయి అరెస్ట్ చేసి లోపలేసిన ఈ అరెస్టుకు, ఈ బెదిరింపులకు భయపడ్డ వాళ్ళం కాము. ఇలా మాకు దరిద్రం ఏంటంటే మీరు అనుకుంటున్నారు అన్ని చుట్టుముట్టు గ్రామాలు ఔటర్ రింగ్ రోడ్ తోటి బాగున్నాయి, ఇలా గుమ్మడాల మండలి కూడా బాగుంది అనుకుంటారు.
అయ్యా బాగలేదు మాకు ఈ ఎయిర్పోర్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎయిర్పోర్ట్ ఐడియల్ వచ్చి మాకు ఎయిర్పోర్ట్ ఫ్రీక్వెన్సీ చాలా నష్టం ఉన్నది. ఇక్కడ అన్నారంలో కానీ దోమాడు కానీ పొంతపల్లి కానీ గుమ్మడిదల 4 ఫ్లోర్ల బిల్డింగ్ కంటే ఎక్కువ పర్మిషన్ ఇయ్యారు. ఇక్కడ మీరు అనుకుంటున్నారు 10 అంతస్తులు 12 అంతస్తులు గ్రామ మున్సిపల్ వస్తే కట్టొచ్చు అని, కానీ ఇక్కడ ఇప్పుడు రేపు జరగబోయేటువంటి ఈ కార్యక్రమం చూస్తే 3 ఫ్లోర్ల కంటే ఎక్కువ ఇయ్యరు. దానివల్ల ఇక్కడ చూస్తేనేమో సెంట్రల్ గవర్నమెంట్ ఎయిర్పోర్ట్ ఉన్నది, అక్కడ ఫారెస్ట్ ఉన్నది. మేము ఎక్కడ డెవలప్మెంట్ అవుతాం? గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా దీన్ని వైఖరి మార్చుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రైతులు పెద్ద ఎత్తున మొన్ననే నిరసన చేసినాం, గుమ్మడిదల ఇలా పొంతపల్లిలో చేసినాం. మరొకసారి రేపు ఎల్లుండో చూసి ఈ వైఖరి మారకపోతే అన్నారం పెడతాం, దోమాడు పెడతాం, వీరనగూడలో ప్రతి గ్రామంలో మేము నిరసన తెలుపుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అయ్యా ఇదంతా ఒక భాగం. మీ మాయ మాటలు ఏం చెప్పినావు? రైతులకు రైతు బంధు ఇస్తా, రైతు రుణమాఫీ చేసేస్తా, అన్ని చేస్తా అని చెప్పినాడు. నువ్వే చెప్పినవా లేదా? ఎటువంటి రైతు బంధు 2 పంటలు అవుతున్నది, ఇది వరకు పట్టా లేదు. నువ్వేం చెప్పినావు? గెలిచిన నెలకే 2000 పింఛన్ పోయి 4000 ఇస్తా అన్నావు, వికలాంగులకు 6000 పింఛన్ ఇస్తా అన్నావు. ఇలా ఇక్కడ పోతున్నది గవర్నమెంట్. సంవత్సరం అవుతున్నది. అలా ఎలక్షన్ అయిపోయి తమ్ముడు ఎలక్షన్ పెట్టు, పంచాయతీ ఎలక్షన్ నువ్వు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ చెప్తాం. ఇలా సంవత్సరం అవుతున్నది. ఇలా గ్రామాలు కూర్చిపడ్డాయి. ఇలా మా గవర్నమెంట్ పాత గవర్నమెంట్ లో మేము గ్రామాలలో అభివృద్ధి చేసుకొని డెవలప్మెంట్ కింద పెట్టుకొని కోట్ల రూపాయలు ఇలా మా మండలంలో 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మేము డెవలప్ చేసుకున్నాం. ఇలా మాకు డెవలప్మెంట్ అంటున్నావు, డెవలప్మెంట్ అవసరం లేదు. మా గ్రామాలు బాగా డెవలప్మెంట్ అయినాయి. మాకు మా గ్రామ పంచాయతీలో ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఇలా నువ్వేం చెప్పినావు? మహిళలకు అమ్మా ఇంటింట్లో 2500 ఇస్తా చెప్పినవా లేదా? ఒక ఇంట ఉంటాం 18 సంవత్సరాలు నిన్న మహిళకు 2500 ఇస్తాను, స్కూటీ ఇస్తాను, ల్యాప్టాప్ ఇస్తాను. ఇలా నిరుద్యోగ కింద యువతకు నిరుద్యోగం ఇస్తాను. ఎక్కడ పోయినాయి ఇవన్నీ? నువ్వు కళ్యాణ లక్ష్మికి తులం బంగారం 1,00,000 రూపాయలు సరిపోవు, తులం బంగారం ఇస్తాను. చేసుకునే పాత ఇప్పటి సంవత్సరం అవుతున్నది. కళ్యాణ లక్ష్మి పెట్టుకున్న వాళ్ళు ఇప్పటికీ గతి లేదు. నువ్వు ఏమి ఇస్తావు? ఇచ్చే 1,00,000 రూపాయలు కూడా ఇస్తావా లేదా? చాలా మంది భయపడతా ఉన్నారు. ఇలా ఇళ్ళ పేరుతో నువ్వు సర్వే చేస్తా ఉన్నావు. ఎంతమందికి ఇల్లు ఇస్తావా? మీ పాత గవర్నమెంట్ లో 3 లక్షల రూపాయలు పొద్దుడికి ఇచ్చిన మా మండలంలో 500 మందికి. 500 మంది మా పార్టీ వాళ్ళు అయితే కాదు కదా, నిరుపేదలు అయితే ఉన్నారు కదా. ప్రొజెక్ట్ క్యాన్సల్ చేసినావు. ఇలా నువ్వు ఇలా కొత్త ఇల్లు ఇస్తాను మాయమాటలు చెప్పి మన ఎలక్షన్ కోసం నువ్వు ముందుకు వస్తా ఉన్నావు. ఇప్పటికైనా నీ వైఖరి మార్చుకొని మున్సిపాలిటీ మాకు వద్దు, మాకు గ్రామ పంచాయతీలే ముద్ద అని చెప్పి మా మండలం ఉన్నటువంటి నాయకులు, రైతు కుటుంబాలు, ఇక్కడికి వచ్చినటువంటి నాయకులకు అందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. ముగిస్తాం. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.